ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఇన్ దిస్ టైం. మనకి ఇంకా జేఈ మెయిన్స్కి లెస్ దెన్ 50 days మాత్రమే ఉంది. ఇప్పుడు స్టూడెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి. మన చుట్టుపక్కల చెప్పి కన్నా ఒక ఐఐటి స్టూడెంట్స్ తన యొక్క ప్రిపరేషన్, తన యొక్క సజెషన్స్, టిప్స్ అండ్ మైండ్ సెట్ గురించి మనకి చెప్తాడు. వీడియో ఫుల్గా చూడండి. నా పేరు సంజయ్. నేను ఐటీ ఖరగ్పూర్లో ఈసీలో చదువుతున్నాను. నేను వచ్చేసి ఫ్రెండ్స్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండ్ నేను ర్యాంక్ చెప్తున్నాను, నాకు చెప్పమని ఫోర్స్ చేస్తున్నాను, అందుకే చెప్తున్నాను. నాకు అడ్వాన్స్లో ఆల్ ఇండియా ర్యాంక్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 200 వచ్చింది. మెయిన్స్ అయితే ఈడబ్ల్యూఎస్లో 376 వచ్చింది. ఎంసెట్ 185 వచ్చింది. మనం రిక్వెస్ట్ చేశాను, ఈరోజు మీకు కొన్ని టిప్స్ ఇస్తాకు వచ్చాను. నేను ఫస్ట్ ఇయర్ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. శశి జూనియర్ కాలేజ్లో జాయిన్ అయ్యి ఫస్ట్ ఇయర్ నుంచే మెయిన్స్ ప్రిపరేషన్ తీసుకున్నాను. నేను ఏ ప్రిపరేషన్ ఎలా చేసానంటే ఏ లెసన్ అయినా నేను ఎలా వేసుకునేదో షార్ట్ నోట్స్ ఒక సొంతంగా చిన్నగా షార్ట్ నోట్స్ రాసుకునేవాడిని. అది ఎక్కువ కూడా ఉండేది కదా, అయితే ఒక లెసన్ ఒక పేజ్ వచ్చేది. అది రాసుకుని ఎగ్జామ్ ముందు రోజు అది ప్రిపేర్ అవుతే అది ప్రిపేర్ అయ్యేవాడిని. ఎందుకంటే వీక్లీ మాకు గ్రాండ్ టెస్ట్లు జరిగాయి. ఎగ్జామ్ ముందు రోజు అది ప్రిపేర్ అయ్యేవాడిని. వీక్లో ఈవినింగ్ 3 hours ఆ టాపిక్ మీద ఖచ్చితంగా చేసేవాడిని క్వశ్చన్స్. అలా వీక్ మొత్తం చేసి వీక్ లాస్ట్లో గ్రాండ్ టెస్ట్ రాసేవాడిని. అలా ప్రిపరేషన్ చేసేవాడిని మొత్తం. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అలా చేసాను. ఫస్ట్ ఇయర్లో లాస్ట్కి వచ్చినప్పటికైతే ఫస్ట్ ఇయర్ సిలబస్ మీద ఒక క్యుములేటివ్ టెస్ట్ కూడా జరిగేది. అంటే ఫస్ట్ సిలబస్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ టాపిక్స్ డివైడ్ చేసి దాని మీద ఫస్ట్ నార్మల్ టాపిక్ వైజ్ టెస్ట్లు పెట్టి మొత్తం అన్ని కలిపి క్యుములేటివ్ టెస్ట్ వీక్కి పెట్టేవారు. అలాగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా అలాగే అయ్యేది. లాస్ట్కి వచ్చినప్పటికి ఆన్లైన్ టెస్ట్లు రాసేవాడు. మామూలుగా అప్పుడు దాకా ఆఫ్లైన్ రాసిన తర్వాత మెయిన్స్కి ముందు వచ్చినప్పటికి 2 weeks 3 weeks నుంచి ఆన్లైన్ టెస్ట్ రాసేవాడిని. అలా ప్రిపరేషన్ అయింది మొత్తం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. నేను ఎలా చదివేవాడిని అంటే ఏదన్నా మనకు వచ్చారా అదని పక్కన పెట్టి ఫస్ట్ ఆ కాన్సెప్ట్ నేర్చుకుని, రాకపోతే ఖచ్చితంగా సార్ వెళ్ళి అడుగు అలా వెళ్ళి ఖచ్చితంగా కాన్సెప్ట్ నేర్చుకునేవాడిని. నేర్చుకుని తర్వాత క్వశ్చన్స్ చేస్తాం కదా, మనం ఏదో మెటీరియల్ తీసుకున్నాం లేదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేసిన వెంటనే ఆ క్వశ్చన్ ఒకవేళ నేను చూస్ వెంటనే చేశాను అనుకో, క్వశ్చన్ రౌండ్ చేసుకునేవాడిని. రాలేదు అనుకో సంథింగ్ టిక్ పెట్టుకునేవాడిని. అంటే ఈ రౌండ్ చేసుకునే క్వశ్చన్ నేను వెళ్ళి ఇంకోసారి ప్రిపేర్ అవ్వట్లేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఒకసారి చూసినట్టు అలా చెప్పేసాను అలా చేయొచ్చు అని. కానీ ఇలా టిక్ పెట్టుకునే ఉన్నాయి కదా, అవి రాలేదు అంటే ఇంకోసారి చెయ్యాలి ఆ క్వశ్చన్. అలాంటివి ఎగ్జామ్ ముందు ఒకసారి చేసుకునేవాడిని. అయితే మన ప్రిపరేషన్లో కొంచెం మోటివేషన్ కూడా కావాలి. నాకు ఆ మోటివేషన్ పేరెంట్స్ దగ్గర నుంచి దొరికి వాళ్ళ కాలేజీలో సార్స్ ఉంటారు కదా, అందరు సార్స్ కొంతమంది డిమోటివేట్ కూడా చేస్తారు మన బిహేవ్ చేసి. అలా కాకుండా కొంతమంది సార్స్ ఉంటారు మోటివేట్ చేసి ఉంటారు. వాళ్ళ మోటివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. నాకు చెప్పాలంటే ఒకసారి ఉండేవారు, ఆ సార్ చెప్పేవారు నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, స్ట్రాటజీ మళ్ళీ ఎలా స్ట్రాటజీ కూడా చెప్తాను మీకు. ఇంకా నేను అలాగే 2 years నుంచి ప్రిపేర్ అయ్యి, కానీ చాలా మంది ఇప్పుడు స్టార్ట్ చేస్తారు కదా 40 days నుంచి. వాళ్ళ గురించి మాట్లాడదాము. ఇప్పుడు నుంచి ముందు నుంచి ప్రిపేర్ అయ్యేది నోట్స్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళందరూ హ్యాండ్ నోట్స్ ఇప్పుడు స్టార్ట్ చేయండి. 40 days ఇప్పుడు ఇంకా సెకండ్ ఇయర్లో ఉన్న 40 days ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అన్న వాళ్ళకి ఒక చెప్తా మెథడ్. అలాగే 40 days ఉన్నాయి, లాస్ట్ 10 days బఫర్ కింద పెట్టుకోండి. ఈ 30 days ఈచ్ సబ్జెక్ట్ని 30 topics కింద డివైడ్ చేయండి. ఫస్ట్ డే ఈచ్ సబ్జెక్ట్ నుంచి ఒక టాపిక్ తీసుకుని దాని గురించి ప్రతిదీ తెలుసుకున్నట్టు మొత్తం ప్రిపేర్ అవ్వాలి ఖచ్చితంగా. దాని గురించి ఏది వదలకూడదు. మీకు అంతగా కష్టమైతే అది స్కిప్ చేయండి, కానీ ఖచ్చితంగా ప్రతిదీ ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి ఈ నైట్ మొత్తం మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ప్రిపేర్ అవుతారు కదా. అంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఏం చేయలేం, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు నైట్ 6 to 9 ఒక 1 hour పెట్టుకుని ప్రతి టాపిక్ ప్రిపేర్ అవ్వండి. అయిన తర్వాత 3 topics మీద క్వశ్చన్స్ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్లో క్వశ్చన్ మనం చాప్టర్ నేమ్ పెడితే దానికి సంబంధించిన 10 to 15 questions వస్తాయి. ఆ క్వశ్చన్స్ మాక్ టెస్ట్ కింద అటెంప్ట్ చేయండి ప్రతి నైట్. అలా 30 days చేసిన తర్వాత అవసరమైతే సాటర్డే వర్క్ చేసి సండే 1 week చేసాం కదా 6 days. ఆ 6 days అన్నీ కలిపి ఒక టెస్ట్ రాయండి. అలాగే 35 days అవుతుంది. ఇంకా 5 days లాస్ట్ 5 days మాత్రం ఇప్పుడు దాకా చదివిందని రివిజన్ చేయండి. కొత్త టాపిక్స్ నేర్చుకోవద్దు. నేర్చుకున్నప్పుడు మనకు స్ట్రెస్ వస్తే తప్ప ఏమైనా ఉపయోగం ఉండదు. ఆల్రెడీ చదివిందని రివైజ్ చేయండి, దానివల్ల యూజ్ ఉంటుంది మనకి. ఇప్పుడు ఇది చెప్పింది కదా, ఒక డైలీ 3 అదొక డైలీ టార్గెట్. మీకు ఖచ్చితంగా డైలీ టార్గెట్ అయిపోవాలి ఖచ్చితంగా. అలా డైలీ టార్గెట్స్ పెట్టుకుని ఆ వీక్ ఎండ్ వచ్చినప్పటికి గ్రాండ్ టెస్ట్లు రాయండి. ఆ గ్రాండ్ టెస్ట్లు కూడా ఎలా ఉండాలంటే క్యుములేటివ్ కింద రాయండి. అంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ రాసినప్పుడు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కలిపి, థర్డ్ వీక్ రాసినప్పుడు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ కలిపి అలా క్యుములేటివ్ టెస్ట్ కింద. క్యుములేటివ్ టెస్ట్ అంటే మనకి ఒక లెసన్ నుంచి కాకుండా మోర్ దెన్ 1 ఒక 2-3 అలా మనకు కలిపి రాస్తే దాన్ని క్యుములేటివ్ ఎగ్జామ్ అంటారు. ఇప్పుడు గ్రాండ్ టెస్ట్లు రాస్తున్నారు, ఆ గ్రాండ్ టెస్ట్లో మీరు క్వశ్చన్స్ కొన్ని తప్పు చేస్తారు కదా, ఆ క్వశ్చన్స్ ఎందుకు తప్పు చేస్తున్నారు
అవసరమైతే ఆ క్వశ్చన్ పక్కన లేదా మీరు సెపరేట్గా నోట్స్ పెట్టుకోండి, ఇంకా యూజ్ అవుద్ది. ఆ క్వశ్చన్ ఎందుకు తప్పు చేస్తున్నా, ఆ క్వశ్చన్ ఎలా చేయాలి అన్నది రాసుకున్నారు. మీకు ఎగ్జామ్ ముందు రోజు ఆ నోట్స్ చూసుకుంటే సరిపోద్ది. ఆ నోట్స్ 2 నోట్స్ చూసుకుంటే మొత్తం కవర్ అయిపోద్ది. కాబట్టి మీరు గ్రాండ్ టెస్ట్లు రాసినప్పుడు ఖచ్చితంగా ఒక నోట్స్ రాసుకోండి. ఏంటి నేను చేసిన ఎర్రర్స్, ఎందుకు ఎర్రర్ చేశాను, ఆ క్వశ్చన్ ఎలా చేయాలి, లేకపోతే ఎందుకు చేయలేకపోయినా కూడా అది కూడా రాసుకోండి. ఫస్ట్ చేయలేదు ఎందుకు చేయలేకపోయాను, ఒకవేళ తప్పు చేశాను ఎందుకు తప్పు చేశాను, నీకు కాన్సెప్ట్ తెలిసి కూడా తప్పు చేసాం ఎందుకు తప్పు చేశాను రాసుకో. మళ్ళీ ఇలా గ్రాండ్ టెస్ట్ రాసినప్పుడు చాలా మార్క్స్ తక్కువ వస్తాయి. దాని గురించి ఏ కంగారు పడద్దు. మీరు డైలీ ఇంప్రూవ్ చేసుకోండి. మీరు డైలీ టార్గెట్స్ కంప్లీట్ చేసేకోవాలి మీకు ఇంప్రూవ్ అవుతారు. మీకు తెలియకుండా ఇంప్రూవ్ అవుతారు అలా టెస్ట్లు అటెంప్ట్ చేసేకోవాలి. దాని గురించి ఏం కంగారు పడద్దు. మళ్ళీ మార్క్స్ గురించి ఆలోచించుకొని స్టార్టింగ్లో ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఇక్కడ రాసిన మార్క్ టెస్ట్లే కాబట్టి పర్లేదు. అలా చేయడం వల్ల ఫైనల్ ఎగ్జామ్లో మీరు అన్ని క్వశ్చన్స్ చూడగలరు, ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తారు. మళ్ళీ స్కిప్పింగ్ ఉండాలి. ఇప్పుడు ఈ గ్రాండ్ టెస్ట్లు రాసినప్పుడు ఒక స్ట్రాటజీ పెట్టుకోవాలి. అది ఎలా ఉండాలంటే క్వశ్చన్ చూసినా నీకు రాలేదు అనుకో, నీ క్వశ్చన్ నాకు రాదు, ఇప్పుడు ట్రై చేసినా రాదు, స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళి. ఎందుకంటే కష్టమైన క్వశ్చన్ చేయడానికి 5 minutes పడితే నెక్స్ట్ ఈజీ క్వశ్చన్స్ 1 minute అయిపోయి ఉంటాయి. కాబట్టి ఈ కష్టమైన క్వశ్చన్ గురించి ఆలోచించకపోతే నెక్స్ట్ ఈజీ క్వశ్చన్స్కి వెళ్ళిపోండి. అది చాలా స్కిప్పింగ్ ఇస్ ద బెస్ట్ మెథడ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. మళ్ళీ అలాగే ఇప్పుడు 3 subjects ఉన్నాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ గ్రాండ్ టెస్ట్ రాసినప్పుడు ఒకసారి 3 అటెంప్ట్ చేయండి స్టార్టింగ్లోనే. ఎలాగంటే ఫస్ట్ మ్యాథ్స్తో స్టార్ట్ చేద్దాం, ఫిజిక్స్తో స్టార్ట్ చేద్దాం, కెమిస్ట్రీ చేస్తాం, ఒకసారి ఒకటి చేయండి. దానివల్ల మీకు తెలుస్తుంది దేంతో స్టార్ట్ చేసినప్పుడు మైండ్ బాగుంది, స్ట్రాటజీ ఎలా వర్కౌట్ ఎలా చేయాలి అన్నది తెలుస్తుంది నీకే. కాబట్టి నేనైతే ఫస్ట్ కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే అన్నీ గుర్తుపెట్టుకోవాల్సినవి చూసి పెట్టేయచ్చు మ్యాథ్స్. ఎందుకు ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా మహా అయితే 5 questions వస్తారు మొత్తం 30 questionsలో. కాబట్టి మ్యాథ్స్ నేను చేసేవాడిని స్పీడ్గా అయిపోతుంది. తర్వాత ఫిజిక్స్, మ్యాథ్స్ చేసేవాడిని. మళ్ళీ ఇప్పుడు ఎలా మీరు సెకండ్ ఇయర్లో ఉన్నారు కాబట్టి ఇంత 30 days టాపిక్స్లో ఎక్కువ టాపిక్స్లో ఫస్ట్ ఇయర్ సిలబస్ ఉండేది చూసుకుంటే తక్కువ టాపిక్స్ సెకండ్ ఇయర్ ఉంది. ఎందుకంటే సెకండ్ ఇయర్ ఆల్రెడీ చదువుతున్నారు కాబట్టి మీకు సెకండ్ ఇయర్ చాలా వరకు గుర్తుంటుంది. కాబట్టి ఫస్ట్ ఇయర్ టాపిక్స్ ఎక్కువ రివైజ్ అయ్యేలా చూసుకోండి. ఈ 1 month మన మైండ్ సెట్ చాలా పాజిటివ్గా ఉండాలి. అసలు నెగిటివ్ థాట్స్ ఏమొద్దు. అసలు మనకి సీట్ వస్తుందా రాదా అని నువ్వు కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా నీ సీట్ నీకు వస్తుంది. ముఖ్యంగా ఓవర్ థింకింగ్ అసలు వద్దు. అలాగే ఈ 1 month ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇలాగ కొంతమంది హాస్టల్ నుంచి ఎప్పటి నుంచో చదువుతున్నారు, నేను ఇప్పుడే స్టార్ట్ చేసాను నాకు వస్తుందా, అలా కూడా పక్క వాళ్ళతో కంపేర్ చేయొద్దు. ముఖ్యంగా మళ్ళీ సీనియర్స్ మన సీనియర్స్ కూడా ప్రిపేర్ అయ్యారు కదా, వాళ్ళకి ఏమైనా వచ్చిందా అలా కూడా ఏం కంపేర్ చేసుకోవద్దు. నువ్వు కాన్ఫిడెంట్గా నువ్వు ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా నీ సీట్ నీకు వస్తుంది. డైలీ ఇలా ప్రిపేర్ అవుతున్నప్పుడు 100% ఇవ్వడానికి ట్రై చేయండి. పాజిటివ్ మైండ్తో 100% ఇవ్వడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకోసం మీరు రీచ్ అవుతారు. ఫైనల్గా మీ సీట్ మీకు వస్తుంది. మళ్ళీ 1 month స్ట్రెస్ తీసుకోవద్దు. ఇలా చెప్పాను 30 days 30 topics అనేది స్ట్రెస్గానే ఉంది, కానీ స్ట్రెస్ తీసుకోకుండా చాలా కాన్ఫిడెంట్గా చేయండి. స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఉన్నది కూడా మీకు ముందు గుర్తున్నది కూడా పోద్ది. అసలు మీరు ఏం చేయలేరు కాబట్టి స్ట్రెస్ తీసుకోకుండా బాగా చదవండి. మళ్ళీ ఈ గ్రాండ్ టెస్ట్ అవి సాల్వ్ చేస్తారు కదా, కొంచెం పేషెన్స్ ఉండాలి దానికి. ఇంకా నాకు రావట్లేదు అని అలా అనుకోకండి. ఒక క్వశ్చన్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే అన్నిటి కష్టమైన క్వశ్చన్లు ఉండవు, అలాగే అన్ని ఈజీ క్వశ్చన్స్ కూడా ఉండవు. ఎందుకంటే వాళ్ళు ర్యాంకింగ్స్ ఇచ్చుకోవాలి. అన్ని కష్టమైన క్వశ్చన్లు ఇచ్చారు ఎవరికి రాదు, అన్ని ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి కానీ రాసేస్తారు. కాబట్టి ఏదైనా క్వశ్చన్ కష్టంగా ఉందనుకోండి, కొంచెం పేషెన్స్తో క్వశ్చన్ స్కిప్ చేయండి. కాబట్టి ఖచ్చితంగా మీ క్వశ్చన్ నువ్వు చేయగల క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటాయి. పైగా ఇప్పుడు చాలామంది 2 years ప్రిపేర్ అవుతున్నారు కదా, ఈ 1 month ఎగ్జామ్ 1 month ఉందని చాలామంది నర్వస్ ఫీలింగ్తో చాలామంది ప్రిపరేషన్ ఆపేస్తారు. కాబట్టి ఈ 1 month నువ్వు బాగా యూజ్ చేసుకోలేని 1 month నువ్వు యూజ్ చేసుకోవాలి కాదు ఇప్పుడు. కాబట్టి 1 month బాగా యూజ్ చేసుకుని నువ్వు ప్రిపేర్ అయ్యావు నీ సీట్ నీకు ఖచ్చితంగా వస్తుంది. కానీ నీ సీట్ ఆల్రెడీ రాసింది అక్కడ నువ్వు ఎంత కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అయ్యావో నువ్వు ఎంత కాన్ఫిడెన్స్గా ప్రిపేర్ అయ్యావో దాని దగ్గర నీకు ఒక సీట్ ఉంది. కాబట్టి నువ్వు ఎక్కడ నర్వస్ ఫీల్ అవ్వకుండా ఖచ్చితంగా ఈ యూజ్ చేసుకోవాలి. 1 month నువ్వు యూజ్ చేసుకుని బాగా ప్రిపేర్ అవ్వు, ఖచ్చితంగా నీ సీట్ నీకు వస్తుంది. ఈ 1 month బాగా ప్రిపేర్ అయిన క్రిస్మస్ ఉంది, సంక్రాంతి ఉంది అన్న గురించి వాటి గురించి ఈ ఇయర్ వదిలేసారు అనుకో. ఇప్పుడు నేను ఉన్నాను, అప్పుడు వదిలేసాను కాదు, ఇప్పుడు నేను ఇంటికాడ ఉన్నాను. ఎందుకంటే ఆ సెమ్ అయిపోయింది, హాలిడేస్ ఇచ్చారు 2 రోజులు, 1 month పైన ఇచ్చారు. అంటే కొంచెం 1 month అంటే సంక్రాంతి దాకా హాలిడేస్ ఉన్నాయి నాకు. కాబట్టి మీరు ఇప్పుడు సంక్రాంతి, క్రిస్మస్ అవి వదిలేసి ప్రిపేర్ అయ్యారు అనుకో, మీకు చాలా యూజ్ అవుద్ది. ఇంకా ఈ నెల వచ్చి చాలామంది నర్వస్గా ఫీల్ అయ్యే పక్కలతో కంపేర్ చేసుకుని చాలామంది ఈ నెలలోనే ఇంకా ప్రిపరేషన్ మానేస్తారు. అలా మీరు మానేది ఈ నెలలో గట్టిగా స్టాండ్ అయ్యి చేయండి. అలా చేయడం వల్ల వాళ్ళు యూజ్ చేసుకోవట్లేదు కదా, ఇప్పుడు అలా మానేసిన వాళ్ళందరూ వాళ్ళు లాస్. అది మీరు దాన్ని యూజ్ చేసుకున్నారు, మీరు దానివల్ల ప్రాఫిట్ వస్తుంది ఆ రకంగా. కాబట్టి మీరు చేయండి. అలా కంపారిజన్ చేసుకుని నర్వస్ ఫీల్ అయ్యి ఈ నెల ప్రిపేర్ అవ్వడం మానేయద్దు, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి.
బైదో నీ సీట్ నువ్వే తెచ్చుకోవాలి, ఖచ్చితంగా నువ్వే ప్రిపేర్ అవ్వు. ఏదో మోటివేషన్ తెచ్చుకునే అలా ఖచ్చితంగా మోటివేషన్ పెట్టుకో. ఎవరిస్తారు ఖచ్చితంగా పేరెంట్స్ చూసి ఒక అట్రాక్షన్ నీకు మోటివేషన్ వచ్చేస్తుంది ప్రిపేర్ అవ్వాలి అని. కాబట్టి నువ్వు అలా మోటివేషన్తో నీ సీట్ నువ్వు తెచ్చుకోవాలని ప్రిపేర్ అవ్వు గట్టిగా. అలాగే ఇప్పుడు ప్రిపేర్ అయ్యాను ఐపీకి కూడా ఇది కవర్ అయిపోద్ది నీకు తెలియకుండానే. తర్వాత ఐపీ చదివాను కదా, మీ ఇన్స్టిట్యూట్ ప్రిపేర్ అయినప్పుడు ప్రిపేర్ అయిపోయాను కదా, అలా అయిపోద్ది. కాబట్టి నీ సీట్ నువ్వు తెచ్చుకోవాలని గుర్తుపెట్టుకుని గట్టిగా ప్రిపేర్ అవ్వు, నీ సీట్ నీకు వస్తుంది. దేని గురించి ఆలోచించద్దు, చాలా కూల్గా ఉండండి. ఎగ్జామ్ రోజు అలా గ్రాండ్ టెస్ట్ రాసిన, అది కూడా రేపు గ్రాండ్ టెస్ట్ అనుకోండి. కానీ 10 క్వశ్చన్ అటెంప్ట్ చేయదా అని ఫీలింగ్తో వెళ్ళండి. ఖచ్చితంగా నేను 10 క్వశ్చన్ అటెంప్ట్ చేయగలను, ఇన్ని రోజులు రాశాను కదా. పైగా ఎగ్జామ్ రాసినప్పుడు అక్కడ ఏమైనా క్వశ్చన్ కష్టంగా ఉందాం కదా, ఇంకొకటికే కష్టమే. అక్కడ రాసి ఆ సెంటర్లోని మొత్తం దేశంలో ఆ రోజు ఆ స్లాట్లో రాసి ప్రతి ఒక్కడికి ఆ రోజు ఆ క్వశ్చన్ కష్టమే. కాబట్టి నువ్వే కంగారు పడగా నా క్వశ్చన్ స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపో. ఓకే, అందరికీ ఇంకా ఆల్ ది బెస్ట్, బాగా రాయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా